అయితే రైతు సోదరులందరికీ నమస్కారం. ఒక్క తోటలలో ఈరోజు చాలా ముఖ్యంగా ఒక సమస్య బాగా ఇబ్బంది పెడుతోంది. అదేమిటంటే స్పిన్ బగ్, అంటే దీన్ని సుడి పురుగు అని కూడా పిలుస్తారు. కానీ ఇది మనకు అస్సలు అర్థం కాదన్నమాట. ఒక్కలో కొత్త ఆకు వచ్చే ప్రదేశంలో ఇది చేరుకుంటుంది. అక్కడికి చేరిపోయి ఆ సుడిలో ఉండే ఆకులలో ఉండే రసాన్ని పీల్చుకుంటుంది. ఆ రసం పీల్చినప్పుడు ఆ సుడి బయటకు వచ్చి ఓపెన్ అయినప్పుడు నల్లటి రేణువులు ఈ రకంగా కనిపిస్తుంది. అది కాలినట్టుగా, అంటే బర్న్ అయినట్టుగా కనిపిస్తుంది. అదే విధంగా కొత్త ఆకు కొన్నిసార్లు ఓపెన్ అవ్వదు. ఆ రకమైన రసం ఉన్నప్పుడు ఈ సమస్యలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఇలా జరిగినప్పుడు దీన్ని మనం ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందంటే చెట్టు ఎదుగుదల తగ్గిపోతుంది, దిగుబడి మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఎరువులు వేసినా ప్రయోజనం లేనట్టుగా అవుతుంది. అయితే దీనికి అసలు మూల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే, అంటే నిజమైన కారణం ఏంటని చూస్తే, ఇక్కడ కీటకాల సమస్య కాదు, మొక్క బలహీనంగా ఉండటమే ఇక్కడ సమస్య. అంటే ఆ మొక్క బలహీనంగా ఉంది కాబట్టే ఈ సమస్య వస్తుందన్నమాట. ఈ రోజు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఏంటి అని చూసినప్పుడు మట్టిలో ఆర్గానిక్ కార్బన్ తక్కువగా ఉంటే, వానపాముల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా తగ్గినప్పుడు మొక్క బలహీన పడిపోతుంది. కొత్త ఆకులు చాలా సాఫ్ట్గా వస్తాయి. అందుకే ఎక్కడైతే ఆ సాఫ్ట్నెస్ ఉంటుందో స్పిండిల్ బగ్ అక్కడికి వచ్చి రసం పీల్చడానికి కూర్చొని ఆ రసాన్ని పీల్చి దాన్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. ఈ విషయం గురించి చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో దీని మీద ఒక రీసెర్చ్ జరిగింది. సో అందులో సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ కేపి విశాలాక్ష గారు వాళ్ళ రీసెర్చ్లో స్పిండిల్ స్టేజ్లో పెస్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సో అర్లీ స్టేజ్ అంటే ఆ అవకాశం వస్తుందో దాన్ని ప్రారంభ దశ అని పిలుస్తారు. ఆ సమయంలో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం మంచిదని వారు చెప్తున్నారు. అదే రీతిలో యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ బెంగళూరు వారు డాక్టర్ ఎం మహదేవప్ప గారు దీనికి చెప్తారు. పోషకాలు ఇంబ్యాలెన్స్గా ఉండటం అనేది ఈ స్పిండిల్ పై దాడి జరగడానికి కారణమని వారు తెలియజేస్తున్నారు. సో అదే రీతిలో డాక్టర్ హెలెన్, అంటే సూక్ష్మజీవులు మట్టిలో బలంగా ఉంటే ప్లాంట్ రెసిస్టెన్స్ బలంగా ఉంటుందని అంటారు. సాయిల్ వీక్గా ఉంటే పెస్ట్ బలంగా తయారవుతుంది అని చెప్తారు. సో ఈ విధంగా మొత్తం మీద చూస్తే మట్టిలోనే దీనికి మూల కారణం ఉందని వీళ్ళందరూ ఇక్కడ వ్యక్తపరిచారు. అయితే పాపం మన రైతుల సమస్య ఏంటంటే కొత్త ఆకులు పాడైపోతున్నాయనే బాధ వాళ్లలో ఉంది. చెట్టు ఎత్తు పెరగడం లేదు, ఖర్చు ఎక్కువైపోతోంది, ఆదాయం తగ్గిపోతోంది. ఈ రకమైన ఒక కన్ఫ్యూజన్లో రైతులు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారం గురించి ఆలోచిస్తే మనందరికీ తెలిసిన సాధారణ పద్ధతి స్ప్రే చేయడం. సో రైతు సోదరులారా, స్ప్రే చేయడం వల్ల ఇది కంట్రోల్ అయ్యే విషయం కాదు. పరిష్కారం అనేది సాయిల్, మట్టి మరియు మొక్క, ఈ రెండింటిలోనూ పరిష్కారం ఉంది. అది ఎలాగంటే మట్టి యొక్క ఆరోగ్యాన్ని మనం పెంచాలి. మట్టి యొక్క ఆరోగ్యం మెరుగుపడితే చెట్టు బలంగా తయారవుతుంది. చెట్టు బలంగా తయారైతే సో కీటకాల నష్టం కూడా తగ్గుతుంది. సో ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి అని మనం ప్రశ్నించుకుంటే దానికి సమాధానంగా దేశంలో నిరూపించబడినది డాక్టర్ సాయిల్ అరెకా ప్లస్ బయో స్టిమ్యులేటర్ను ఇక్కడ ఉపయోగించినప్పుడు మట్టిలోని సూక్ష్మజీవులు క్రియాశీలమై అవి అభివృద్ధి చెందుతాయి. న్యూట్రియంట్ అన్లాక్ అవుతుంది, అంటే పోషకాలన్నీ లాక్ అయి ఉంటాయి కదా, అది అన్లాక్ అవుతుంది. వేరుకు దాన్ని గ్రహించుకునే శక్తి అధికమై ఆ ఒక వేరు బలంగా తయారవుతుంది. సో ఎప్పుడైతే వేరు బలంగా అవుతుందో కొత్తగా వచ్చే చిగుళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, తట్టుకునే శక్తి దానిలో అధికమవుతుంది. పెస్ట్ అటాక్, కీటకాలు సహజ సిద్ధంగా దాడి చేసేది కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా ఈ మట్టిని రీజనరేట్ చేసుకోవడం ద్వారా డాక్టర్ సాయిల్ అరెకా ప్లస్ బయో స్టిమ్యులేట్ వేసి రీజనరేట్ చేసుకోవడం వల్ల సో మట్టి సజీవంగా మారుతుంది. మట్టి సజీవంగా మారినప్పుడు వేర్ల అభివృద్ధి బలంగా జరుగుతుంది. వేర్లు బలంగా అభివృద్ధి చెందినప్పుడు
ఆ ఒక మొక్క కూడా బలంగా ఉంటుంది, కీటకాల తగ్గుతుంది. సో అందువల్ల ఈ ఒక డాక్టర్ సాయిల్ను వాడుకోవడం ద్వారా ఉత్కృష్టమైన పంటను మనం తీయవచ్చు. సో అయితే రైతు బంధువులారా, ఇలాంటి సమస్యలు ఉంటే అరెక అని కామెంట్ చేయండి. మరిన్ని సైన్స్ ఆధారిత వ్యవసాయ సమాచారం కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.